లూకా మరియమ్మ దగ్గరకు వచ్చాడు. ఆ తరువాత మరియమ్మ లూకాకు ఏం చెప్పింది, అసలు యోసేపుతో ప్రధానము ఎలా జరిగింది, ఆ తర్వాత దేవుని దూత ఎలా ప్రత్యక్షమై తను గర్భము ధరించబోతుందని, కుమారుణ్ణి కనబోతుందని, అదంతా ఎలా చోటు చేసుకుంది. పెళ్లి కాక మునిపే గర్భం ధరించినటువంటి మరియమ్మను అందరూ అర్థం చేసుకున్నారా, ఆడిపోసుకున్నారా? ఇంతకీ యోసేపు సంగతి ఏమిటి? ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతమైన చిత్రంగా వచ్చే వారం నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి ఈ నెలలో జరిగేటటువంటి ఏ ఆరాధనలో మీరు మిస్ కాకండి. అద్భుతమైనటువంటి సందేశాలు, ఆ సందేశ సారాంశాన్ని ఒక చిత్రంగా మీకు చూపించబోవడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా మానక వచ్చే ఆదివారం కూడా తప్పక పాల్పంచుకోమని, కుటుంబంగా వచ్చే ప్రయత్నం చేయమని కూడా మనం చేస్తున్నాను. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. స్థలం YMCA శివాజీనగర్, సర్దార్ పటేల్ రోడ్, నియర్ క్లాక్ టవర్, పేరెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ప్రక్కన, YMCA సికింద్రాబాద్.